మనం ఇప్పుడు ఎటువైపు చూసినా ఏఐ తప్ప ఇంకేం వినిపించట్లేదు. సో యాజ్ అన్ హెచ్ఆర్, హౌ డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ రిక్రూటింగ్ ప్రాసెస్? సో ఐ లెట్ యూ నో ఇన్ 2 పాయింట్స్. ఒకటి వచ్చేసేసి ఆటోమేటెడ్ రెజ్యూమే స్క్రీనింగ్. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే పర్టిక్యులర్ లైక్ ఎవ్రీ కంపెనీ విల్ బి హ్యావింగ్ ప్రీ సెటెడ్ ఫార్మాటింగ్. సో ఇందులో నీకు కావాల్సిన జేడీ, ఆ రోల్కి కావాల్సిన జేడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్, దానికి తగ్గట్టుగా ఫార్మాట్ని చూస్ చేసుకొని ఆ కీవర్డ్స్ కానీ అవన్నీ అలైన్ చేసుకుంటుంది. ఈ ఏటీఎస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సీ ఆల్ ద ఫార్మాటింగ్, ఇట్ విల్ రిజెక్ట్ దేర్ ఇట్ సెల్ఫ్. సో వాట్ టిప్స్ వెన్ యూ గివ్ టు నావిగేట్ ఏటీఎస్? నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, మీరు జేడీ గో త్రూ అవ్వండి ఫస్ట్. ఆ జేడీలో ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అండ్ ఆ కంపెనీ ఏ సెక్టార్లో ఉంది, ఆ కంపెనీ ఏం చేస్తుంది, యూ హ్యావ్ టు గో త్రూ ద కంపెనీ అండ్ ద జేడీ యాజ్ వెల్. ఇంకొకటి నేను టిప్ చెప్తాను, ఒక్క రెజ్యూమే అన్ని ఇంటర్వ్యూస్ కి తీసుకెళ్ళకూడదు. వాట్స్ ద సెకండ్ పాయింట్ దట్ యు వాంట్ టు టాక్ అబౌట్? It's bias reduction. Knowingly or unknowingly, the HR will see the gender, or else like first for example, ఈ రోల్ కి అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ రోల్ కి అబ్బాయి అయితే బాగుంటుంది. మాన్యువల్ గా చేస్తే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇఫ్ యూ వాట్ ఏఐ విల్ డూ హియర్ ఈజ్ లైక్ నీ నేమ్ చూడదు, నీ క్యాస్ట్ చూడదు, నీ రేస్ చూడదు, ఆర్ అదర్ డెమోగ్రాఫిక్స్ చూడదు. లైక్ నువ్వు విలేజ్ నుంచి వచ్చావా, సిటీ నుంచి వచ్చావా, అండ్ ఫర్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే నువ్వు చిన్న కాలేజ్ నుంచి వచ్చావు, నీకు ఇంగ్లీష్ మంచిగా రాకపోవచ్చు, ఆర్ ఎల్స్ ఒక మంచి పెద్ద కాలేజ్లో వచ్చావు ఐఐఎం నుంచి, వీడికి మంచి ఇంగ్లీష్ వచ్చిండొచ్చు అని చెప్పేసి మాన్యువల్ గా చూస్తే ఇవన్నీ ఉంటాయి. బట్ ఏఐ విల్ నాట్ డూ దట్. ఏఐ విల్ ఓన్లీ లుక్ ఫర్ ద స్కిల్స్. నీకు జేడీ పరంగా నీకు ఏం కావాలి, అవి ఉన్నాయా లేదా, ఆ కీవర్డ్సే చూస్తుంది. కానీ ఈ జెండర్ రిడక్షన్ అనేది నీకు ఏఐలో కనపరాదు.